హెల్తీ అండ్ వెయిట్ లాస్ రెసిపీస్ టేస్టీగా ఉండవు అని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ నో, ఇట్స్ రాంగ్. ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, యూ విల్ లవ్ ఇట్ అండ్ ఆల్సో హెల్తీ టూ. సోయా చంక్స్ తెలుసు కదా మీలో చాలామంది, మీల్ మేకర్ అని కూడా అంటారు. వాటిని కొంచెం వేడి నీళ్ళల్లో ఉప్పు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక 10 minutes నానబెట్టుకొని పక్కకు పెట్టుకోండి. అది నానిన తర్వాత వాటర్ స్క్వీజ్ చేసి ఇంకొక బౌల్లో వేసుకోండి. వాటర్ మరీ ఎక్కువ స్క్వీజ్ చేయొద్దు, కొంచెం వెట్గానే ఉండాలన్నమాట. ఇప్పుడు సేమ్ బౌల్లో ఉప్పు, కారం, పసుపు, మీకు ఇష్టమైన మసాలా ఏదైనా వేసుకోవచ్చు. అండ్ రాగి పిండి ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మెజర్మెంట్స్ మీ ఇష్టం, మీరు ఎన్ని సోయా చంక్స్ తీసుకుంటే దాన్ని బట్టి అందాజాగా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ చంక్స్ అన్నిటికీ మంచిగా రాగి పిండిని మొత్తం కోట్ చేయండి. వాటర్ ఎక్కువ యూజ్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ అందులో కొంచెం వాటరీగా ఉంటుంది కాబట్టి వాటర్ అవసరం పడదనమాట. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వీటన్నిటిని బాగా ఫ్రై చేయండి. మీకు వీలుంటే, టైం ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా వీటిని ఫ్రై చేసుకోవచ్చు. వన్స్ ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుని సేమ్ కడాయిలో 1 టేబుల్ స్పూన్ నో సాల్టెడ్ బటర్ వేసుకుని లాట్స్ ఆఫ్ గార్లిక్ అండ్ కొరియాండర్ లీవ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అందులో కార్న్ఫ్లోర్ కానీ రాగి ఫ్లోర్ స్లరీ కానీ వేసుకోవచ్చు. వేసుకొని అందులో సాల్ట్ టేస్ట్కి సరిపోయినంత వేసుకుని ఒక డాష్ ఆఫ్ లెమన్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందాక వేపుకున్న చంక్స్ అన్నీ ఇందులో వేసుకొని ఒక 2 minutes ఉంచితే అసలు బయట మంచూరియా కూడా దీని ముందు పనికిరాదు, అంత టేస్టీగా ఉంటుంది. ఇట్ గోస్ వెల్ లైక్ ఎ స్నాక్ ఆర్ ఇన్ చపాతీ టూ.